హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. మన అకాడమీలో పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసులు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ క్లాసులు అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటువంటి విధంగా రూపొందించడం జరిగింది. ప్రీవియస్ క్లాస్లో మనం వరల్డ్ జాగ్రఫీలో మన విశ్వం అనే టాపిక్ మీద 25 క్వశ్చన్స్ చూసామండి. టోటల్గా వరల్డ్ జాగ్రఫీలో మనకు మన విశ్వం అనేటువంటి కాన్సెప్ట్ మీద 3 క్లాసెస్ ఉంటాయండి. ఈరోజు మనం సెకండ్ క్లాస్ చూద్దాం. ఈ రోజు నుండి మనం క్లాస్లో ఒక కొటేషన్తో స్టార్ట్ చేద్దామండి మన క్లాస్ అనేటువంటి దాన్ని. ఇక్కడ ఇచ్చాను నేను, హానెస్టీ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ విజ్డమ్. ఇన్ ద బుక్ ఆఫ్ విజ్డమ్లో హానెస్టీ అనేటువంటిది ఫస్ట్ చాప్టర్ అండి. దాని తర్వాతే ఏదైనా. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే ఫస్ట్ హానెస్టీగా ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 1, భూమి మరియు సూర్యుని మధ్య ఉన్నటువంటి గ్రహాలు ఏంటివి? ఇక్కడ చూద్దామండి. ఇది భూమి అండి. మనకి భూమితో పాటు ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడు అండి. భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి గ్రహాలు ఏంటివని మనం చూస్తూ ఉన్నప్పుడు మెర్క్యూరీ అండ్ వీనస్ అనేటువంటివి ఇక్కడ చూడొచ్చు. మెర్క్యూరీ, వీనస్, ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 2, సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది? ఇంగ్లీష్లో దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇక్కడ చూద్దామండి. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా గాని పాక్షికంగా గాని కనపడకుండా పోవడం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చూద్దామండి. సూర్యుడు, ఎర్త్ అనేటువంటిది ఈ రెండింటికి మధ్యగా వచ్చినటువంటి వాడే చంద్రుడండి. కాబట్టి మనకి సూర్యగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఏ రోజుల్లో వస్తుందండి? మనకి అమావాస్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమావాస్యని ఇంగ్లీష్లో న్యూ మూన్ డే అంటారు. న్యూ మూన్ డే. నెక్స్ట్ అలానే చంద్రగ్రహణం కూడా చూద్దామండి. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు, చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. పౌర్ణమిని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫుల్ మూన్ డే అంటారు. అలానే చంద్రగ్రహణాన్ని ఇంగ్లీష్లో లూనార్ ఎక్లిప్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిలో ఏ గ్రహానికి సూర్యుని చుట్టూ తిరగడానికి గరిష్ట సమయం పడుతుంది? అంటే ఏ గ్రహం ఎక్కువ టైం తీసుకుంటుంది సూర్యుని చుట్టూ తిరగడానికి? ఇక్కడ నేను అన్ని గ్రహాలకు ఇచ్చానండి. మీకు మెర్క్యూరీకి 88 రోజులు పడుతుందండి. వీనస్ శుక్రగ్రహానికి 225 రోజులు, భూమికి 365 రోజులు మనందరికి తెలిసింది. మార్స్కి 687 రోజులు. జూపిటర్ అండి, మన ఆన్సర్ అనేటువంటిది జూపిటర్ అండి. ఎంత టైం పడుతుందండి? 4331 రోజులు లేక 12 సంవత్సరాలు పడుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, బృహస్పతి. అలానే మీరు మిగిలినటువంటి కూడా చూసుకోవచ్చండి. క్వశ్చన్ నంబర్ 4, ఈ క్రింది గ్రహాలలో ఏ గ్రహానికి అత్యధిక సంఖ్యలో సహజ ఉపగ్రహాలు లేదా చంద్రులు ఉన్నవి? Which of the following planet has the largest or the multiple satellites, natural satellites? Answer option 3 is correct, శని, సాట్రాన్. ఇక్కడ ఇచ్చానండి. సాట్రాన్కి ఎన్ని ఉన్నాయి? 274. మార్స్కి 2 ఉన్నాయండి. జూపిటర్కి 95 ఉన్నాయి. యురేనస్ 28, నెప్ట్యూన్కి 16, భూమికి 1. 6 గ్రహాలకి, చాలా జాగ్రత్తగా వినాలి, మన సోలార్ సిస్టంలో భూమితో కలుపుకుంటే 6 గ్రహాలకి సహజమైనటువంటి ఉపగ్రహాలు ఉన్నవి. అలానే ఉపగ్రహాలు లేనటువంటివి ఏంటివని చూసినప్పుడు మనకి మెర్క్యూరీ అండ్ వీనస్ ఈ 2 గ్రహాలకి ఏం లేవండి? మనకి సహజమైనటువంటి ఉపగ్రహాలు లేవు. కారణం ఏంటండి? 2 కూడా సూర్యునికి దగ్గరగా ఉండడం వలన ఆ సూర్యుని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ కి అవి తమ యొక్క న్యాచురల్ సెటిలైట్స్ అనేటువంటి వాటిని హోల్డ్ చేయలేవు. అందువలన
మెర్క్యూరీ, యూనస్ అనేటువంటి వాటికి రెండింటికి కూడా ఉపగ్రహాలు అనేటువంటివి లేవు. క్వశ్చన్ నంబర్ 5, సౌరశక్తికి కారణం ఏమిటి? అంటే సూర్యునిలో ఉన్నటువంటి అమితమైనటువంటి శక్తి దేని వలన విడుదలవుతుంది? వివరణ చూద్దామండి. సూర్యుని నుండి వచ్చేటువంటి శక్తి 2 రూపాల్లో ఉంటుందండి. ఒకటి వేడి, రెండవది కాంతి. ఈ 2 రూపాల్లో ఉంటుంది. ఇంత అమితమైనటువంటి శక్తికి కారణం సూర్యునిలో జరిగేటువంటి అణుసంలీనం. ఇంగ్లీష్లో దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఏంటి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి చూస్తే ఈ మ్యాప్లో ఈ డయాగ్రామ్లో చూసినప్పుడు హైడ్రోజన్ అణువులు అనేటువంటివి సంలీనం చెందడం అంటే కలవడం ద్వారాగా హీలియం అణువులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటవి. ఈ ప్రక్రియనే మనకి అణు సంలీనం లేక న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటిదే అణు విచ్యుత్తి. ఇక్కడ మూడోది ఇచ్చారండి, అణు విచ్యుత్తి. దీనిని ఇంగ్లీష్లో న్యూక్లియర్ ఫిజన్ అంటారు. దీనిలో ఏమవుతుందంటే హీలియం అణువు అనేటువంటిది 2 హైడ్రోజన్ అణువులుగా విడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. బట్ సూర్యునిలో జరిగేటువంటిది అణు సంలీనం లేక న్యూక్లియర్ ఫ్యూజన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 6, నక్షత్రం యొక్క రంగు దాని డాష్ ను సూచిస్తుంది. అంటే నక్షత్రం యొక్క కలర్, స్టార్ యొక్క కలర్ అనేటువంటిది దేని మీద బేస్ అయి ఉంటుందని చూసినప్పుడు మనకి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, ఉష్ణోగ్రత. ఇక్కడ చూద్దాం వివరణ. నక్షత్రాల రంగు జనరల్ గా నారింజ రంగు నుండి పసుపు రంగులోకి లేక తెలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. అత్యంత వేడిగా ఉండే నక్షత్రాలు నీలి రంగులో ఉంటాయి. వాటి యొక్క టెంపరేచర్ సుమారుగా 40,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అలానే చల్లగా ఉండే నక్షత్రాలు ఎరుపు రంగులో ఉంటవి. వాటి యొక్క ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 3,000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 7, గ్రహాల గురించి ఏది నిజం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద ప్లానెట్స్? గ్రహాలు స్వయం ప్రకాశితాలు కావు కాబట్టి ప్రకాశించవు. అంటే గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశితాలు కావు కాబట్టి ప్రకాశించవు. ఇది రాంగ్ స్టేట్మెంట్స్ అండి. బేసిక్ గా గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశితాలు కావు. నక్షత్రాలు అనేటువంటివి స్వయం ప్రకాశితాలు, గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశితాలు కావు. కానీ కొన్ని సందర్భాల్లో గ్రహాలు అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటాయండి. ఎగ్జాంపుల్కి మనం శుక్రగ్రహాన్ని తీసుకుంటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సూర్యుని యొక్క వెలుతురు దాని మీద పడడం వలన. సెకండ్ ఆప్షన్ చూద్దాము. గ్రహాలు స్వయం ప్రకాశితాలు కానప్పటికీ అవి ప్రకాశిస్తాయి. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 8, మన సౌర వ్యవస్థకు సూచికగా క్రింది ప్రకటనలలో ఏది సరి అయినది? Which of the following statement is correct about our solar system? Option 1, మన సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో భూమి దట్టమైనది లేక హైయెస్ట్ డెన్సిటీ, ఎక్కువ సాంద్రత కలిగినటువంటిది. ఎస్, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అలానే సౌర కుటుంబంలో అతి తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం శని గ్రహం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగిలినటువంటి చూద్దామండి. ఆప్షన్ 2 అనేటువంటిది భూమి యొక్క కూర్పులో ప్రధాన అంశం సిలికాన్. సిలికాన్ కాదండి. దీని గురించినటువంటి వివరణ నేను మీకు నెక్స్ట్ టాపిక్ అనేటువంటిది భూమి అండి, దాని మీద మనం క్లాస్ చెప్పేటప్పుడు ఫుల్ డీటెయిల్డ్ గా మీకు అందిస్తానండి. అలానే థర్డ్ ఆప్షన్ చూద్దాం. సూర్యుడు సౌర వ్యవస్థ యొక్క ద్రవ్యరాశిలో 75% కలిగి ఉన్నాడు. 75% కాదండి, సుమారుగా వచ్చేసి 99.86% అనేటువంటిది సూర్యుడు కలిగి ఉన్నాడు. నాలుగవది, సూర్యుని వ్యాసం భూమి కంటే 190 రెట్లు ఎక్కువ. ఇది రాంగ్ అండి. 109 రెట్లు అనేటువంటి ఈ వాల్యూస్ అన్ని కూడా మీకు అప్రాక్సిమేట్లీ ఉంటాయండి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నంబర్ 9,
భూమి ఏ ఏ గ్రహాల మధ్య ఉంది? ఇక్కడ చూద్దామండి. ఇది భూమి అనేటువంటిదండి. ఈ భూమి మనకి ఏ ఏ గ్రహాల మధ్య ఉంది? మార్స్ని తెలుగులో అంగారకుడు అంటారు. అలానే శుక్రగ్రహం ఉందండి. ఈ రెండు గ్రహాల మధ్య ఉన్నటువంటిదే భూమి అనేటువంటిది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, వీనస్ మరియు మార్స్. క్వశ్చన్ నంబర్ 10, గోల్డీలాక్స్ జోన్ అంటే ఏమిటి? లేక ఇది తరచుగా వార్తల్లో కనిపిస్తుంది, దీని అర్థం ఏమిటి? గోల్డీలాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3 అండి. బాహ్య అంతరిక్షంలో భూమి లాంటి గ్రహం కోసం అన్వేషించడం. అంటే మానవుడు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి భూమి కాకుండా ఇతర గ్రహాల మీద సెర్చ్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. భూమి లాంటి అనువైనటువంటి ప్రాంతాన్ని కనుగొనేటువంటి ప్రక్రియనే గోల్డీలాక్స్ జోన్ అంటారు. ఇక్కడ నేను ఇచ్చానండి మీకు ఈ మ్యాప్ లో చూస్తే డయాగ్రామ్ లో. ఈ ఫస్ట్ ఉన్నటువంటి ప్లానెట్ అండి టూ హాట్, ఇది చాలా వేడిగా ఉంటుందండి. అలానే థర్డ్ వన్ వచ్చేసి టూ కోల్డ్ అండి. అంటే సూర్యునికి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు అత్యధిక వేడిగాను, దూరం వెళ్లే కొలది చల్లగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదే భూమి అనేటువంటిది రెండింటికి మధ్యస్థంగా అలానే మానవ నివాసానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నది. కాబట్టి భూమిని బ్లూ ప్లానెట్ అంటారండి. మరొక కారణం కూడా ఉందండి. జీవి అనేటువంటిది ఒక గ్రహం మీద లేక ఎక్కడైనా జీవించాలి అంటే దానికి వాటర్ అనేటువంటిది ఉండాలండి. ఏ గ్రహం మీద అయితే నీటి యొక్క ఆనవాళ్లు కనిపిస్తూ ఉన్నాయో, వాటర్ సోర్సెస్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయో, ఆ ప్రాంతం అనేటువంటిది మానవ నివాసానికి అనుకూలమైనటువంటిది. అలాంటి ప్రాంతాన్ని అన్వేషించడాన్ని గోల్డీలాక్స్ జోన్ అంటారు. క్వశ్చన్ నంబర్ 11, ఈ క్రింది వాటిలో ఏది సౌర వ్యవస్థకు చెందినది కాదు? Which of the following phenomenon is not related to our solar system? చూద్దామండి కరెక్ట్ గా ఉన్నటువంటివి ఏంటివో. ఫస్ట్ వన్ గ్రహ శకలాలు, ఇవి మన సోలార్ సిస్టమ్ కు చెందినటువంటివి. రెండవది తోకచుక్కలు చెందినటువంటివి, గ్రహాలు కూడా చెందినటువంటివి. ఆప్షన్ 4 అండి నెబ్యులా అనేటువంటిది మన యొక్క సోలార్ సిస్టమ్ కు చెందినటువంటిది కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ నెబ్యులా అంటే ఏంటో చూద్దామండి. దీని తెలుగులో నిహారిక అంటారు. ఇది అంతరిక్షంలో దుమ్ము మరియు వాయువు యొక్క పెద్ద మేఘము. దుమ్ము మరియు వాయువులతో కూడినటువంటి ఒక పెద్ద మేఘం అండి. ఈ మేఘాలు ఎందుకు ఏర్పడతాయి లేక ఎలా ఏర్పడతాయని చూసినప్పుడు, నక్షత్రాలు అనేటువంటివి చనిపోయేటప్పుడు, అలానే కొత్త నక్షత్రాలు అనేటువంటివి జన్మించేటప్పుడు ఈ దుమ్ము వాయువులు అనేటువంటి వెదజల్లడం జరుగుతూ ఉంటుంది. అవి ఒక మేఘంగా వస్తే దానినే నిహారిక లేక నెబ్యులా అంటారు. ఇక్కడ లాస్ట్ లో చూడండి, మీకు నిహారికలు ఏమని పిలుస్తారా అంటే స్టార్ నర్సరీలు, నర్సరీస్ ఆఫ్ స్టార్స్ అంటారండి. అంటే మనకు నర్సరీస్ లో మొక్కలు అనేటువంటివి ఏ విధంగా పెంచుతారో అదే విధంగా నెబ్యులా లేక నిహారికలో కూడా నక్షత్రాలు అనేటువంటివి జన్మించడం జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 12, ఈ క్రింది వాటిలో ఏది సరిపోలలేదు? Which of the following is not correctly matched? నంబర్ 1 అండి సౌర వ్యవస్థ యొక్క అతిపెద్ద గ్రహం బృహస్పతి, కరెక్ట్. ఇది కరెక్ట్ గానే మ్యాచ్ అయిందండి. సౌర వ్యవస్థ యొక్క అతి చిన్న గ్రహం మెర్క్యూరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మూడవది సౌర వ్యవస్థ యొక్క ప్రకాశవంతమైన గ్రహం వీనస్. ఈ పై మూడు కరెక్టేనండి. సో ఆప్షన్ 4 అనేటువంటిది మన క్వశ్చన్ కి కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అండి. సౌర వ్యవస్థ యొక్క నెమ్మదిగా కదిలే గ్రహం మార్స్ అన్నారండి. ఈ నెమ్మదిగా కదిలేటువంటి గ్రహం మార్స్ కాదండి, వీనస్ అనేటువంటిది చాలా స్లోగా కదిలేటువంటిదండి. ఇక్కడ చూద్దాం మనం. ద ప్లానెట్ విత్ ద ఫాస్టెస్ట్ రొటేషన్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ జుపిటర్. జుపిటర్ అనేటువంటిది చాలా త్వరగానే అది భ్రమణం చేయడం అనేటువంటి జరుగుతుందండి. అంటే తన చుట్టూ తాను తిరిగి రావడానికి బృహస్పతికి సుమారుగా 10 గంటలు పడుతుందండి. అదే మన భూమికి ఎన్ని గంటలు పడుతుందండి? 24 గంటలు పడుతుంది సుమారుగా. అలానే వీనస్ హ్యాస్ ద లోయెస్ట్ రొటేషన్ పీరియడ్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. 243 రోజులు పడుతుందండి.
243 రోజులకి ఒక్కసారి వీనస్ గ్రహం అనేటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఎందుకు సార్ అంత లేటుగా తీసుకుంటుందని చూస్తే, ఈ వీనస్ గ్రహం అనేటువంటిది సూర్యునికి చాలా దగ్గరగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం ద్వారాగా ఆ రొటేషన్ అనేటువంటిది చాలా స్లోగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఈ గ్రహాల యొక్క ఈ భ్రమణ వేగం అనేటువంటి దేని మీద ఆధారపడిందని చూస్తే ఇక్కడ ఇచ్చాను. వాటి యొక్క పరిమాణము, సాంద్రత మరియు ఇతర అంశాల మీద ఆధారపడి గ్రహాల యొక్క భ్రమణ వేగం అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 13. సూర్యుని మధ్యలో ఉన్న పదార్థాలు ఏవి? 1 చూద్దామండి. ఘన, ద్రవ మరియు వాయు. ఇట్ ఈస్ రాంగ్ అండి. ఎందుకండి ఘన పదార్థాలు అసలు ఉండవండి సూర్యునిలో, ద్రవ పదార్థాలు కూడా ఉండవు. ఇంకా ఉండేటువంటి మనకి గ్యాస్ మరియు ప్లాస్మా రూపం. ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ లో చూసాం మనము, సూర్యునిలో అమితమైనటువంటి శక్తి విడుదలవుతుందండి. ఏ విధంగా విడుదలవుతుందండి? వేడి మరియు కాంతి ద్వారాగా ఆ శక్తి విడుదలవుతుంది. దానికి కారణం ఏంటంటే హైడ్రోజన్ అణువులు అనేటువంటివి కేంద్రక సంలీనం చెందడం ద్వారాగా హీలియంగా మారుతూ ఉంటాయి. ఈ మారేటువంటి ప్రక్రియలోనే ఈ శక్తి అనేటువంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు సూర్యుని మధ్యలో ఉండేటువంటిది గ్యాస్ అండి. అలానే ప్లాస్మా అనేటువంటిది కూడా ఏంటో చూద్దామండి. బేసిక్ గా ప్లాస్మా అనేటువంటిది ఇట్ ఈస్ ద 4th స్టేజ్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. ఒక పదార్థానికి ఉండేటువంటి 4వ రూపాన్నే ప్లాస్మా అంటారు. జనరల్ గా ఏదైనా పదార్థానికి 3 రూపాలు ఉంటాయండి. అవి ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి అనేటువంటివి. ఈ 3 కాకుండా 4వ స్టేజ్ నే ప్లాస్మా అంటారు. క్వశ్చన్ నంబర్ 14. ఇచ్చిన 2 గ్రహాలలో సూర్యుని నుండి దూరంగా చూసినప్పుడు, అంటే సూర్యుని నుండి డిస్టెన్స్ ఆర్డర్ లో చూసినప్పుడు మార్స్ కి అలానే యురేనస్ కి మధ్య ఏ 2 గ్రహాలు ఉన్నవి? మార్స్ అనేటువంటిది మనకి భూమి తర్వాత ఉండేటువంటి గ్రహం అండి, కాబట్టి 4వ గ్రహం. అలానే యురేనస్ అనేటువంటిది 7వ గ్రహం అండి. అంటే 4వ గ్రహానికి 7వ గ్రహానికి మధ్య ఉండేటువంటి వేటివని చూసినప్పుడు మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. బృహస్పతి మరియు శని. క్వశ్చన్ నంబర్ 15. ఒక నిర్దిష్ట ఆకారంలో అమర్చబడిన నక్షత్రాల సమూహాన్ని డాష్ అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ చూస్తే ఇవి నక్షత్రాలండి. ఇవి ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో అమర్చబడి ఉన్నవి. దీనిని ఏమంటారా అంటే మనకి కాన్స్టెలేషన్ అంటారు. ఇది ఇంగ్లీష్ టర్మ్ అండి. ఇంగ్లీష్ లో అయితేనే కరెక్ట్ ఉంటుందని మీకు ఇచ్చానండి. తెలుగులో ఏమంటారండి? నక్షత్రాల సమూహం అంటారు. ఇక్కడ చూద్దామండి. A constellation is a group of stars that appear to form a pattern or picture in the night sky, often representing animals. రాత్రి సమయంలో ఆకాశంలో ఒక నిర్దిష్టమైనటువంటి రూపంలో ఏర్పడినటువంటి లేక అమరి ఉన్నటువంటి గ్రహాలనే నక్షత్రాలనే మనకి కాన్స్టలేషన్ అంటారండి. ఈ నక్షత్రాల్లో జనరల్ గా వేటితో కంపేర్ చేస్తారా అంటే యానిమల్స్ తోటి, అలానే కొన్ని ఫిగర్స్ తోటి, కొన్ని ఆబ్జెక్టివ్స్ తోటి వీటిని కంపేర్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 16. సన్ యొక్క హాలో కాంతి వక్రీభవనం దేని ద్వారా వస్తుంది? సన్ యొక్క హాలో కాంతి డాష్ వక్రీభవనం చెందడం ద్వారా వస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. సిరస్ మేఘాలు, మంచు స్ఫటికాలు, సిరస్ మేఘాలలో ఉన్నటువంటి మంచు స్ఫటికాలు వక్రీభవనం చెందడం ద్వారాగా మనకి ఈ సన్స్ హాలో అనేటువంటిది ఏర్పడుతుంది. ఏంటి సన్స్ హాలో అని చూస్తే ఇక్కడ చూడొచ్చండి మీరు. సూర్యుడండి, సూర్యుని చుట్టూ ఈ విధమైనటువంటి లేయర్ అనేటువంటిది ఏర్పడుతుందండి. దీన్ని హాలో అంటారు. వివరణ చూద్దామండి. సూర్యుడు లేక చంద్రుని కాంతి సన్నని సిరస్ మేఘాల ముసుగులో ఉన్న మంచు స్ఫటికాలను వక్రీభవనం చేయడం వలన సూర్యుడు లేక చంద్రుని చుట్టూ ఏర్పడేటువంటి వలయాన్ని లేదా కాంతిని హాలో అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 17. సూపర్ నోవా అంటే ఏమిటి? గ్రహ శకలం కాదండి, బ్లాక్ హోల్ కాదండి,
కామెట్ అనేటువంటిది కాదండి. అలానే ఒక రంగురంగుల నక్షత్రం ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ చూద్దామంటే సూపర్ నోవా అనేటువంటిది ఏంటో మనకి. ఒక నక్షత్రం చనిపోయే రోజులు అద్భుతంగా ఉంటవి. నక్షత్రాలు చనిపోయే రోజులు అలానే జన్మించే రోజులు చాలా అద్భుతంగా ఉండటం జరుగుతుందండి. విశ్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి సంఘటనలు సృష్టిస్తాయి. నక్షత్రాలు పేలుతాయి మరియు అలా పేలినప్పుడు వాటిని సూపర్ నోవా అని పిలుస్తారు. నక్షత్రం చూడండి, ఇక్కడ నక్షత్రం పేలిపోయిందండి. అలా పేలిపోయేటువంటి ప్రక్రియనే సూపర్ నోవా అంటారు. అలా పేలిపోయినప్పుడు మనకి దుమ్ము ధూళి వాయువులతో కూడినటువంటి ఒక మేఘాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయండి. వాటిని నెబ్యులా అంటారు. ప్రీవియస్ క్వశ్చన్ లో చూసాం, ఇంగ్లీష్ లో నిహారి, తెలుగులో నిహారిక అంటారు. అలానే ఒక సూపర్ నోవా మన సూర్యుని కంటే బిలియన్ల రెట్లు ప్రకాశవంతమైనటువంటి పేలుడును సృష్టిస్తుంది. క్వశ్చన్ నంబర్ 18. క్రింది నక్షత్రాలలో ఏది భూమికి దగ్గరగా ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఐఏఎస్ ఎగ్జామ్ 1997లో అడిగారండి దీన్ని. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, సూర్యుడు. ఇంకా మిగిలినటువంటి ఆప్షన్లు చూస్తే మనకి పోలారిస్ అనేటువంటిదండి. ఇక్కడ వివరణ ఇచ్చాను. పోలారిస్ అంటే తెలుగులో ధృవతార అంటారు. ఉత్తర ధ్రువానికి దాదాపు నేరుగా పైన ఉన్న ప్రకాశవంతమైన నక్షత్రం. రాత్రి సమయంలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఉత్తర ధ్రువానికి దాదాపుగా పైన ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం అండి. అలానే మనకి 4th వన్ చూస్తే సిరస్ అనేటువంటిది, ఇది కూడా రాత్రి సమయంలో ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం. సెకండ్ చూద్దామండి, ఆల్ఫా సెంటారి. ఆల్ఫా సెంటారి అనేటువంటి చూస్తే ఇక్కడ ఇచ్చాను మీకు. ఆల్ఫా సెంటారి అనేది భూమి నుండి 4 కాంతి సంవత్సరాల దూరంలో లేదా దాదాపు 25 ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక ట్రిపుల్ స్టార్ వ్యవస్థ. ఇది 3 నక్షత్రాలతో కూడినటువంటి వ్యవస్థ అండి. ఆ 3 నక్షత్రాలు ఏంటివని చూస్తే మనకి ఇదిగండి, ఆల్ఫా సెంటారియో ఏ, ఆల్ఫా సెంటారియో బి, అలానే మూడోది వచ్చేసి ప్రాక్సిమా సెంటారియో. ఇక్కడ చూడొచ్చు, ఈ 3 అనేటువంటిదండి, ఈ మూడింటితో కలిసి ఏర్పడేటువంటిదా మనకేమంటారండి, ఆల్ఫా సెంటారి అంటారు. క్వశ్చన్ నంబర్ 19. పగలు మరియు రాత్రి సమానంగా ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఎక్కడ లంబంగా పడుతాయి? కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ 2 అనేటువంటిది భూమధ్య రేఖ. ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయో అప్పుడు మనకి పగలు రాత్రి సమయాలనేటువంటి సమానంగా ఉండడం జరుగుతుంది. అవి 2 రోజులు ఉన్నాయండి. అవేంటండి, మార్చి 21 అనేటువంటిది, అలానే సెప్టెంబర్ 23వ తేదీన. ఈ 2 తేదీలలో భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడతవి. కాబట్టే ఆ 2 రోజుల్లో కూడా డే అండ్ నైట్ టైం అనేటువంటిది సేమ్ గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అలానే ఈ 2 రోజులని విషవత్తులు అంటారు. మనకి ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చిందండి. ఈ రెండింటిని ఏమంటారంటే మనకి విషవత్తులు అంటారు. విషవత్తులు అంటే రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజులనే విషవత్తులు అంటారు. అవి సంవత్సరంలో 2 వస్తాయండి, మార్చి 21, సెప్టెంబర్ 23. క్వశ్చన్ నంబర్ 20. ఋతువులు భూమి యొక్క డాష్ ప్రత్యేక లక్షణం ద్వారాగా సంభవిస్తవి. అంటే ఋతువులండి, సీజన్స్ అనేటువంటివి ఎలా ఏర్పడుతూ ఉంటవి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ చూద్దామండి. సూర్యుని చుట్టూ తిరగడం వలన, భూమి అనేటువంటిది సూర్యుని చుట్టూ తిరగడం వలన, ఇది ఒక కారణం అండి. రెండవది, భూమి యొక్క అక్షం 23.5 డిగ్రీలు వంపి తిరిగి ఉండుట వలన, ఎస్ ఇది కూడా కారణం అండి. అలానే 4వ చూద్దాం, దాని అక్షం మీద భ్రమణం. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ అండి. 1 and 2 అనేటువంటివి కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్. సో ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్. ఇక్కడ డయాగ్రామ్ లో చూద్దామండి. సన్ అనేటువంటిదండి ఇక్కడ ఉన్నటువంటిది ఎర్త్ అండి. ఈ సన్ యొక్క కిరణాలు ఇదిగండి ఈ భాగంలో మనకి ఇక్కడ చూస్తే ఈ భాగంలో మనకి ఎక్కువగా పడుతూ ఉన్నాయంటే నిట్ట నిలువుగా పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ భాగంలో ఇక్కడ మనకి ఏ సీజన్ అనేటువంటిది ఉంటుందని చూస్తే మనకి
సమ్మర్ అనేటువంటిది ఉంటుందండి. అలానే ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఈ డౌన్లో వచ్చేసిన తర్వాత మనకి సూర్యకిరణాలు ఎక్కువగా పడుతూ ఉంటాయండి. ఇక్కడ కూడా సమ్మర్ ఉంటుంది. దానికి ఆపోజిట్లో మనకి వింటర్ అనేటువంటిది ఉంటుంది. బేసిక్గా మనకి 2 సీజన్లే ఉంటాయండి, సమ్మర్ అండ్ వింటర్ అనేటువంటివి. వాటిని ఇంకా మనం డివిజన్స్ చేసి చూస్తుంటామండి. రైన్ సీజన్ అని, అలానే వింటర్ సీజన్ అనేటువంటిది, నెక్స్ట్ ఆటమ్ సీజన్ అనేటువంటి డిఫరెంట్ సీజన్స్గా చూస్తుంటాము. క్వశ్చన్ నెంబర్ 21. ఏ గ్రహాన్ని ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు? ఇక్కడ చూద్దామండి. మనకి ఇదిగండి ఇక్కడ కనిపిస్తుందండి ఈ స్టార్ అనేటువంటిదండి. దీనిని ఏమని పిలుస్తారంటే వీనస్. అంటే వీనస్ అనేటువంటిది ఈవినింగ్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకు పిలుస్తారో చూస్తే మనకి భూమి నుండి కంటితో చూడగలిగినటువంటి ఒకే ఒక గ్రహం, అంటే భూమి నుండి చూస్తే కంటికి కనబడేటువంటి ఒకే ఒక గ్రహం అనేటువంటిది వీనస్ లేక శుక్రగ్రహం అనేటువంటిది. మన సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం అలానే వీనస్ అనేటువంటిదండి. ఇక్కడ చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో మనకి. ఈవినింగ్ స్టార్ అనేటువంటిది 1 క్వశ్చన్ అండి. అలానే భూమి మీద నుండి చూడగలిగినటువంటి లేక భూమి నుండి చూస్తున్నప్పుడు ప్రకాశవంతంగా కనిపించేటువంటి గ్రహం అనేటువంటిది కూడా శుక్రుడండి. అలానే శుక్రుణ్ణి ఉదయ నక్షత్రం లేక సాయంత్రం నక్షత్రం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఆకాశంలో నైట్ టైంలో ఫస్ట్ కనిపించేటువంటిది, అలానే తెల్లవారిన తర్వాత లాస్ట్గా కనిపించేటువంటి నక్షత్రం కూడా మనకి శుక్రుడే. అలానే ఇంకా చూస్తే సూర్యుడి నుండి ఇది ఎన్నవ గ్రహం అండి? 2వ గ్రహము. మరియు భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము. ఇది భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం సూర్యుడి నుండి 2వ గ్రహం అనేటువంటిదండి. ఇది ఒక గ్రహం, కానీ దీని నక్షత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది గ్రహం అండి. మనకు తెలుసు గ్రహాలు అనేటువంటివి స్వయం ప్రకాశితాలు కావు, నక్షత్రాలే స్వయం ప్రకాశితాలండి. కానీ ఈ శుక్ర గ్రహాన్ని వచ్చేసిన తర్వాత మనం నక్షత్రంగా కూడా పరిగణిస్తూ ఉంటాం, బట్ నక్షత్రం కాదండి అది. ఎందుకండి? ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి. దానికి రీజన్ ఏంటంటే సూర్యునికి దగ్గరగా ఉండుట వలన. క్వశ్చన్ నెంబర్ 22. భూమి గోళాకారంగా ఉందని ఈ క్రింది వారిలో ఎవరు మొదట పేర్కొన్నారు? ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, అరిస్టాటిల్. అరిస్టాటిల్ అనేటువంటి వారు ఈయన గ్రీక్ ఫిలాసఫర్ అండి, చాలా గ్రేట్ ఫిలాసఫర్ అండి. ఇతనిని ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ లేక ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని, అలానే ఫాదర్ ఆఫ్ బయాలజీ అని కూడా పిలుస్తారండి. చాలా గ్రేట్ పర్సన్. ఇతని యొక్క గురువే మనకి ప్లేటో అండి. ప్లేటో యొక్క గురువు వచ్చేసిన తర్వాత సోక్రటీస్. ఆర్డర్ చూడండి, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడే అలెగ్జాండర్ అండి. భారతదేశం మీద క్రీస్తు పూర్వం 327వ సంవత్సరంలో దాడి చేసినటువంటి మాసిడోనియా కింగే మనకున్నటువంటి ఈ అలెగ్జాండర్ అండి. ఆ అలెగ్జాండర్ ఎవరి శిష్యుడా అంటే అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. క్వశ్చన్ నెంబర్ 23. టైటాన్ ఏ గ్రహం యొక్క అతిపెద్ద చంద్రుడు? టైటాన్ అనేటువంటిది ఏ గ్రహానికి అత్యధిక పెద్దదైనటువంటి సాధారణ ఉపగ్రహం? సెటిలైట్ టైం చూసినప్పుడు మనకి ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ అండి, శని గ్రహం. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి శని గ్రహం అండి. దీనికి ఉన్నటువంటిది ఇదే మనకు ఉన్నటువంటి ఈ న్యాచురల్ సెటిలైట్ అనేటువంటిది, ఇది టైటాన్ అనేటువంటిది. క్వశ్చన్ నంబర్ 24. ధ్రువం యొక్క దిశను సూచించే నక్షత్రాల సమూహంను ఏమంటారు? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి, సప్తరిషి. ఈ సప్తరిషి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఇది 7 నక్షత్రాల యొక్క సమూహం అండి. దీన్ని ఏదైతే నక్షత్రాలు ఉంటే వాటి యొక్క సమూహాన్ని కాన్స్టలేషన్ అంటారు. ఈ కాన్స్టలేషన్ కు ఉన్నటువంటి నేము సప్తఋషి అనేటువంటిది. ఈ 7 నక్షత్రాలకి మనకి ఇండియాలో మన ఇండియన్ ఏమని పిలుస్తారని చూస్తే మనకి ఇక్కడ ఇచ్చానండి 7 కూడా, ఇవి మీరు చూసుకోవచ్చు. అలానే సప్తఋషి కాన్స్టలేషన్ యొక్క భారతీయ పేరు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఊర్సా మేజర్ లేక గ్రేట్ బేర్, అంటే అతిపెద్ద ఎలుకబంటి. క్వశ్చన్ నంబర్ 25. సౌర వ్యవస్థలో గ్రహాల సంఖ్య అంటే సోలార్ సిస్టంలో మనకి ఎన్ని గ్రహాలు ఉన్నవని చూస్తే కరెక్ట్ ఆప్షన్ అనేటువంటిది 2 అండి, 8 గ్రహాలు.
ఒకప్పుడు ఎన్ని గ్రహాలు ఉండేవి మనకి? 9 గ్రహాలు ఉండేటువంటివండి. అయితే ప్లూటో గ్రహాన్ని 2006వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేటువంటి సంస్థ ఈ గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకి? ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? 9 ఉన్నాయి. ఏ గ్రహాన్ని తొలగించారండి? ప్లూటోని. ప్లూటోని ఎప్పుడు కనుగొన్నారండి? 1930. ఎప్పుడు తొలగించారండి? 2006. ఎవరు తొలగించారండి? ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. దాని గురించినటువంటి వివరణ ఇక్కడ ఇచ్చానండి నేను. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడుందంటే ప్యారిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫ్రాన్స్ క్యాపిటల్ అనేటువంటి ప్యారిస్. ఈ సంస్థను ఎప్పుడు స్థాపించారండి? 1919వ సంవత్సరంలో. కేవలం ఈ ఒక్క స్లైడ్లోనే మనకి 6 క్వశ్చన్స్ అనేటువంటి వస్తుంటాయండి. అవన్నీ మీరు నోట్స్ రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉండటం జరుగుతుంది.